శ్రేయస్సు కోరి ప్రజాక్షేమం కోరినటువంటి అందరికీ అక్కయ్య మన రమాకయ్య గారికి, అలాగే ఎన్సిసి భద్రయ్య గారికి, భద్రయ్య గారికి, మొత్తం మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారం. అలాగనే మీడియా మిత్రులు నాకు ఎంతగానో ఎప్పుడు కూడా చాలా ఇష్టమైనటువంటి వాడు మీడియా మిత్రులు. ఎవరు ఎన్ననుకున్నప్పుడు కూడా నా గెలుపులో సింహభాగం ఎప్పుడు కూడా మీదే అది. ఎందుకంటే మీ వల్లే నేను ఆ స్థాయికి కూడా వెళ్ళగలిగాను. ఇండిపెండెంట్గా బంపర్ మీద గెలిచినట్టు కారణం అదే. అలాగే మరి ఈరోజు మనందరికన్నా నిజంగా చిన్నవాడు అయినా సరే ప్రణవ్ గోపాల్ ఈ సమాజం పట్ల ఒక బాధ్యతతో, సమాజాన్ని నా వంతుని నేను ఏమైనా చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఎల్ఐజీ ఎంఐజీ కూడా పెట్టి ప్రజలకు అందరూ కూడా మంచి చేయాలన్న ఒక ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందరూ చేరువు ఉండాలన్న ఒక ఆలోచనతో మరి ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మన ఈ మధ్యన మనం అందరం చూసాం, కైలాసగిరిలో త్రిశూలం డమరకం పెట్టారు. ఎక్కడిని చూసినా అది కనిపిస్తుంది, ఎక్కడిని చూసినా ఆ పేరు గుర్తుండిపోతుంది. ఎందుకంటే శాస్త్రంగా కొన్ని ఉండిపోయే కార్యక్రమాలు, మంచి కార్యక్రమం చేసిన సందర్భంగా అభినందిస్తున్నాం. అలాగనే మరి కనకమాలక్ష్మి అమ్మవారి దేవస్థానం గురించి మీకు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అమ్మవారి ఆశీస్సులతో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి నన్ను పిలిచి, నాగరాజు గారు మీ పేరు నేను కనకమాలక్ష్మి దేవస్థానం చైర్మన్కి ప్రపోజ్ చేస్తానంటే థ్యాంక్ యూ సార్ అన్నాను. అలాగనే మరి మా వంశీ గారు కూడా, ఎమ్మెల్యే వంశీ గారు కూడా నా పేరు పంపించి, నాకు ఇష్టమైన అమ్మవారు అంటే నా దృష్టిలో నేను ఏ గుడికి వెళ్ళినా ఇద్దరే నాకు కనిపిస్తారు. అటు పార్వతీదేవి, ఇటు పరమేశ్వరుడు. పార్వతీ పరమేశ్వరుడు కనిపిస్తారు ఏ గుడికి వెళ్ళినా. ఇప్పుడు కనకమాలక్ష్మి అమ్మవారు కూడా నా దృష్టిలో పార్వతీదేవి అమ్మ. ఎవరే అమ్మవారు అనుకున్నా సరే నేను మాత్రం అమ్మవారిని పార్వతీదేవిగా భావిస్తాను. అమ్మవారు సేవ చేసుకోవడం నేను అది పదవిగా భావించట్లేదు, అమ్మవారు సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం. మరి నేను ఆ చైర్మన్ అయిన వెంటనే వితిన్ 15 daysలో నేను సొంతంగా శివాలయం కట్టుకుంటున్నాను అమ్మవారి ఆశీస్సులతో. మీ అందరికీ ఇక్కడ ఒక విషయం తెలియజేయాలి, ఎందుకంటే నేను తప్పనిసరి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమంది ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏంటంటే నాగరాజు గారు ఏమో అది చేశారు, ఇది చేశారంటే వాళ్ళు అందులో కొంతమందికి ఏంటంటే ఏదైనా ఆశించి చేద్దామని అనుకుంటే, నేను మాత్రం క్లియర్గా చెప్పాను, మీడియా ముఖంగా కూడా చెప్పాను, నేను తప్పు చేయను, ఎవరైనా తప్పు చేస్తే తోలు తీస్తాను ఇలాగే అన్నాను. అదే మాట చెప్పాను నేను ఎమ్మెల్యే గారితో కూడా మీటింగ్ జరిగేటప్పుడు కూడాను. అయితే నేను 94లో శివాలయానికి మన ఈడి విజయేశ్వర ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నన్ను చైర్మన్ చేశారు. అక్కడ తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా పనిష్మెంట్ అనిపిస్తారు. ఆ స్వామివారికి నేను సేవ చేసుకున్నాను, 100 కోట్లు సంపాదించుకున్నాను నేను. ఈరోజు అంటే దేవుణ్ణి నమ్ముకోవాలి తప్ప అమ్ముకోకూడదు. ఆ పరిస్థితి నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్పబట్టి కొంతమంది ఏదో నా మీద తప్పుడు ప్రచారం చేసి చేయొచ్చు, కానీ నేనైతే మాత్రం తప్పు చేయను. తర్వాత అమ్మవారి తాలూకు మహిమ మీ అందరికీ తెలుసు. అమ్మవారు కోరిన కోరికలు తీర్చేవాడు తల్లి, స్వయంభూ అమ్మవారు. ప్రత్యేకించి అమ్మవారి తాలూకు దేవస్థానంలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ దేశంలోని మొత్తం మీద ఎక్కడ కూడా అన్నదాన సత్రంలో ఏసీ హాల్ లేదు, కానీ అందులో ఏసీ పెట్టించి భోజనాలు పెడుతున్నాం. ప్రశాంతమైన వాతావరణంలో ఫుడ్ క్వాలిటీ కానీ ప్రసాదాల క్వాలిటీ కూడా మార్చడం జరిగింది. ఇంకోటి పక్కన కూడా ఉన్నటువంటి దాన్ని కూడా ఏసీ హాల్ త్వరలో చేస్తున్నాం. మీరు అందరూ వచ్చి స్వామి అమ్మవారి దర్శనం చేసుకోండి. అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించాలని నేను మార్గశిర మాసం అనుకుంటున్నాను. మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. నమస్తే. మొదటి చిత్రం వేటాడి పోలీస్ దీన్ని తీసాను. దానికి నా ఫస్ట్ ఫిల్మ్కి బెస్ట్ డైరెక్టర్ స్టేట్ నంది అందుకున్నాను. ఆ తర్వాత 9 నందులు వచ్చాయండి నాకు. అన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీశాను. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ ఒకటి తీశాను. దానిలో 15 minutes 15 seconds నాన్ స్టాప్గా చెప్పి వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఎక్కాను. త్వరలో మిస్ పోలీస్ అనే ఒక
పోలీస్ డిపార్ట్మెంట్ గర్వపడేలా తీద్దామని అనుకుంటానండి. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. చాలా సినిమాల్లో హీరో ఇమేజ్ని పెట్టి అతను క్లైమాక్స్కి వచ్చేసరికి ఎస్కేప్ అయిపోతారు, ఎందుకంటే అతని ఇమేజ్ని పెట్టి. బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్లో లొంగిపోవాల్సిందే, దొరికిపోవాల్సిందే అనే కాన్సెప్ట్తో తీశానండి. దానికి మిస్ పోలీస్ అని పెట్టాను. మిస్ పోలీస్ అంటే చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏం లేదు, ఆవిడ ఒక పొలిటికల్ లీడర్స్ మనుషుల్ని కొడితే అతను వార్నింగ్ ఇస్తే వాళ్ళని పోలీస్ డ్రెస్ వేసుకుంటే పవర్ చూపెడుతుంది, లేకపోతే నేను ఎంత చూసామని వాడు ఛాలెంజ్ చేస్తే ఈవిడ సివిల్ డ్రెస్లో వెళ్ళి వాళ్ళని చితకబారుతుంది. వాళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తారు. ఆ పొలిటికల్ లీడర్ కూడా వచ్చి అప్పుడు కాన్ఫర్ట్ పొజిషన్లో కమిషనర్ గారు వచ్చి ఆవిడని అపాలజీ అడుగుతాడు, ఎందుకు అలా చేసావంటే, సార్ నేను పోలీస్ వేసేసుకొని పవర్ చూపెడుతున్నానని, లేకపోతే నేను ఎంత చూసావని నేను ఛాలెంజ్ చేశాడు సార్. ఛాలెంజ్ చేస్తే నువ్వు రౌడిజం చేస్తావు సార్. నేను చేసింది రౌడిజం కాదు సార్. పి అంటే పొలైట్, వర్డ్, ఎబిలిటీ, ఎలాంటి ఆర్డర్, అంటే ఇంటెలిజెన్స్, అంటే క్యారెక్టర్, అంటే తీసుకోవాలి వాడే పోలీస్ అని రుజువు చేశాను సార్. వాడికి తగ్గిన బుద్ధి చెప్పాను సార్. ఏదేమైనా సరే నువ్వు చేసిన తప్పు, వెళ్ళి క్షమాపణ చెప్పు. సారీ సార్, నా మనసాక్షి చంపుకొని నేను క్షమాపణ చెప్పలేను సార్. దెన్ అతను కాన్ఫర్ట్ పొజిషన్స్లో ఎమ్మెల్యేకి చెప్తాడు, ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటానంటే ఎమ్మెల్యే జిందాబాద్ జిందాబాద్ అని అక్కడ అందరూ అరుస్తుంటారు. కట్ చేస్తే ఆ 10 చేతులు 100 చేతులు 1000 చేతులుగా మారుతుంది. ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటే ఇక్కడ ఉద్దేశం అంటే పబ్లిక్ తిరగబడుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా చేస్తే మన వంతు సహాయం, మన పబ్లిక్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తే ఏ పోలీస్ ఆఫీసర్ని మనం ట్రాన్స్ఫర్ చేయలేము. ఈ విషయం అక్కడ ఉన్న సీఎం గారు టీవీలో చూసి ఏంటి గొడవ అంటే, ఇలా మిస్ పోలీస్ని మన కమిషనర్ గారు సస్పెండ్ చేశారు. మిస్ పోలీస్ ఆవిడ పేరు లేదంటే, ఉంది సార్, ఆవిడ పేరు ఝాన్సీ. ఆవిడ వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ కోటాలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఆవిడ జాయిన్ అవ్వక కాకి యూనిఫార్మ్ మీద ఇంట్రెస్ట్ తోటి మన పోలీస్ డిపార్ట్మెంట్లో చేరింది సార్. డ్యూటీ అంటే ఆవిడ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మ్యారేజ్ కూడా చేసుకోలేదు సార్. అంతేకాదు ఆవిడ టేకప్ చేసిన ఏ కేసు ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. అందుకే ఆవిడని మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా గొప్పగా మిస్ పోలీస్ అని పిలుస్తారు సార్. ఇలా ఉంటుందన్నమాట. అయితే మనం చివరికి వచ్చే కంటెంట్ ఏంటంటే, ఒక క్రిమినల్స్ వాళ్ళ తెలివితేటలతో ఒక క్రిమినల్ని అలా కోర్టులో కూడా జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. సో ఇతను నేరం చేయలేదు అలా క్రియేట్ చేస్తారు. అప్పుడు ఈవిడ మళ్ళీ ఈవిడికి ఒక 15 days ఇచ్చి నువ్వు కౌంటర్ సరిగ్గా ఫైల్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఆవిడే కేసు వాదిస్తూ పైకోర్టుకి వెళ్తుంది. దాంట్లో కోర్టు ఈవిడ ఒక ఇంటెలిజెన్స్ ఇవన్నీ వాళ్ళు ఎలాగా క్రైమ్ చేశారో, అంటే మనం ఇక్కడ క్రిమినల్స్ ఎంత తెలివితేటలు ఉన్నా సరే వాళ్ళకన్నా గొప్ప తెలివితేటలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది అని రుజువు చేస్తుంది. అప్పుడు అందరు క్లాప్స్ తోటి ఆవిడ అభినందిస్తే మెట్లు దిగుతున్నప్పుడు ఆవిడ ఫీజు అవుతే ఆవిడ హ్యాట్ మీద ఉన్న 3 సింహాలు గుర్తు బయటకు వచ్చి హెచ్చరిక అని చెప్తారు. ఒక పోలీసుని తయారు చేయడానికి మంచి ఇంటెలిజెంట్ని, ఫిజికల్ అవన్నీ సెలెక్ట్ చేసి ప్రభుత్వం గోడంతా ఖర్చు పెట్టి నేరాలు, దొంగతనాలు వీటిని అరికట్టడానికి ట్రైనింగ్ ఇచ్చి పోలీసుని తయారు చేస్తుంది. క్రిమినల్స్ మాకు తెలివితేటలు ఉన్నాయి, ఏమైనా చేయొచ్చు, దేశాన్ని దోచుకోవచ్చు అని అనుకుంటే అవివేకం అవుతుంది. పోలీస్ తెలివితేటల ముందు క్రిమినల్స్ తెలివితేటలు బలాదూర్, డోంట్ గో ఫర్ థెఫ్ట్ అండ్ క్రైమ్ అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తయారవుతుందండి. సో సార్ యొక్క బ్లెస్సింగ్స్, వారి యొక్క సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని చూస్తాను సార్. మీరు ఎప్పుడైనా ఇస్తే రైట్గా మేనేజ్ 3 వరకు కూడా నేషనల్ సెమినార్ జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళే జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రక్షాబంధన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టులు, నగర ప్రముఖులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా, ఇవాళ ఎక్కువ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మీరు అందరూ విచ్చేశారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు తెలుసు